హై ఫ్రెండ్స్, మనము ఈరోజు క్లాసులో మీకు ఒక యూస్ఫుల్ డ్రాయింగ్ మరొకటి చెప్పడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్న డ్రాయింగ్లో ఒక టెక్నిక్ నేర్చుకున్నాం. ఈరోజు క్లాసులో ఒక విభిన్నమైనటువంటి టెక్నిక్, డ్రాయింగ్ టెక్నిక్ మీకు ఒకటి వివరించడం జరుగుతుంది. ఈ టెక్నిక్ ఏంటంటే, చాలామంది పిల్లలు డ్రాయింగ్కి డిఫరెంట్ కలర్స్ వేస్తారు. కానీ ఆ కలర్లకు సంబంధించి ఏ కలర్స్, ఏ పెయింటింగు, ఏ డయాగ్రామ్కి యూజ్ చేస్తే బాగుంటుందన్న విషయం ఎవరికి తెలియదు. నాకు తెలిసి డ్రాయింగ్లో స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని ఉపయోగిస్తారు. అవి ఏంటంటే, ఫస్ట్ ఆయిల్ పేస్టల్కి సంబంధించింది ఇలాంటి బాక్స్ ఒకటి ఉంటుంది, వీటిని ఆయిల్ పేస్టల్ అంటాం. రెండవది కలర్ పెన్సిల్. ఈ రెండింటిని ఎక్కువ యూజ్ చేస్తారు స్టూడెంట్స్. అయితే ఆయిల్ పేస్టల్ యూజ్ చేసేటప్పుడు డ్రాయింగ్ మీద లేదా అవుట్లైన్ మీద లోపల డ్రా చేసి దాన్ని టిష్యూ పేపర్తో కానీ, ఇయర్ బడ్స్తో కానీ లేదా స్టంప్స్తో కానీ రుద్దొచ్చు. కానీ కలర్ పెన్సిల్లో అలా రుద్దడం జరగదు. కాకపోతే లైన్ టు లైన్ అందంగా చేయడానికి కలర్ పెన్సిల్స్ ఉపయోగపడతాయి. ఇది ఆయిల్ పేస్టల్స్కి, కలర్ పెన్సిల్స్కి ఉన్నటువంటి డిఫరెంట్. ఈ రెండు కాకుండా వాటర్ కలర్ అనేది ఉంటుంది. ఈ వాటర్ కలర్ ఏంటంటే, చాలామంది పెద్దవాళ్ళు ఉపయోగిస్తారు, పెద్ద ఆర్టిస్టులు ఉపయోగిస్తారు. ఈ వాటర్ కలర్కి ఏంటంటే, వాటర్ ఎక్కువ యూజ్ చేసి కలర్ తక్కువ యూజ్ చేస్తే ఆ వాటర్ కలర్ యూజ్ అవుతుంది. రెండవది పోస్టర్ కలర్. పోస్టర్ కలర్కి వాటర్ కలర్కి తేడా ఏంటి? వాటర్ కలర్లో వాటర్ ఎక్కువ యూజ్ చేసి కలర్ తక్కువ యూజ్ చేస్తాం. పోస్టర్ కలర్లో కలర్ ఎక్కువ యూజ్ చేసి వాటర్ తక్కువ యూజ్ చేస్తాం. ఇప్పుడు వాటర్ కలర్కి సంబంధించి, పోస్టర్ కలర్కి సంబంధించి నేను చెప్పడం జరిగింది. ఒకటి ఆయిల్ పేస్టల్, రెండు కలర్ పెన్సిల్స్. రెండవది వాటర్ కలరు, పోస్టర్ కలర్. ఈ 4 నేర్చుకుంటే పిల్లలకు చాలా యూజ్ అవుతాయి. వీటిని ఎలా యూజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు నెక్స్ట్ వీడియోస్లో ఉంటాయి. అంతవరకు థ్యాంక్ యూ.